అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. బీపీ, షుగర్ టెస్ట్ చేయించండి. ఈరోజు మిమ్మల్ని మీ మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఈరోజు ప్రయాణం మీకు రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. కొత్త ఉద్యోగం చేయాలనుకునేటటువంటి వారు మంచి అవకాశాలు దక్కించుకుంటారు. వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు, సరుకుల రవాణా సమస్యలు వస్తాయి. కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. మీ మాటలు ఇతరులకు చేరవేసేటటువంటి వ్యక్తులున్నారని గమనించండి. ఎవరి ముందో మీరు కూడా మీ మనసులోని మాటలు ఈ రోజు బయట పెట్టకండి. సంఘంలో గౌరవం మీకు పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారాల సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు మరింత పెరుగుతాయి. ఇక కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు. ఉద్యోగస్తుల విధి నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలి. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు శ్రమ అంతరం ఫలితం పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీరు మీ సామర్థ్యం ప్రకారం మాత్రమే ప్రయత్నించాలి. ఇక సంయమనంతో పనిచేయాలి మరియు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం మాత్రం చేసుకోకూడదు. ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు నుదుటి పైన కుంకుమను వర్తించుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. తెలియని విషయాలు ఈ రోజు మార్చడం లేదా మీరు మిమ్మల్ని బలహీనంగా భావించుకుంటారు. ఇక ఈ రోజు మీ మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యం. లక్కీ సంఖ్య 71. లక్కీ కలర్ లోహ. పరిహారంలో గనక చూసినట్లయితే ఈరోజు మీరు బాదాం ఆకు తీసుకోవాలి. ఒక పెద్ద బాదాం ఆకును తీసుకొని ఆకు మీద 2 బీజాక్షరాలు బాదాం ఆకు పుల్లతోటి రాయాలి. క్లీం శ్రీం అని గంధం లేదా సున్నంతో. ఆ రాసిన తర్వాత మీరు ఓంకారాన్ని రాసి ఆ ఆకును పారేటటువంటి నీటిలో వదలాలి. ఇలా చేయటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. ఇక ఆ తర్వాత మీరు అమ్మవారిని దర్శించి మీరు పూజలు సమర్పించడం ద్వారా మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోయి మీకు శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.